హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ములక్కాయ మసాలా టమాటా గ్రేవీ కర్రీ. ఇప్పుడు నేను ఈ ములక్కాయ కూర అయితే ఎలాగుందని ఇప్పుడు మీకు వీడియోలో చూపించేస్తాను. చూసారా? ములక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కావాల్సినవి. ముందుగా నేను పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకొని బాగా ఆయిల్ హీటెక్కాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసుకొని బాగా మగ్గిపోవాలి. ఉల్లిపాయలు బేగా మగ్గాలంటే అందులోని మనం ముందుగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకోవాలి, తర్వాత అందులో పసుపు వేసుకోవాలి. టమాటాలైనా ఉల్లిపాయలైనా మగ్గిపోవాలంటే అందులో ఉప్పు వేస్తే మగ్గిపోతాయి ఫ్రెండ్స్. నేను ఇందులో ఉప్పు వేసుకున్నాను, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా? పసుపు కూడా వేసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు చూసారా మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను అందులో ములక్కాయలు కట్ చేసుకొని ఉంచుకున్నాను కదా, అవి వేసుకుంటున్నాను. ములక్కాయలు బాగా మగ్గాక అందులో కారం వేస్తున్నానండి. సరిపడా కారం, అలాగే కొద్దిగా మసాలా, అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, గసగసాలు, ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని ఆ మసాలా వేసాను ఫ్రెండ్స్. అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. ములక్కాయలు కొంచెం ఉడకాలి. ఆ తర్వాత ముందుగానే నేను టమాటాలని కొంచెం వేడి నీళ్ళలో వేసుకున్నానండి. కొంచెం పొయ్యి మీద పెట్టుకుంటే ఇలా తొక్క అనేది వచ్చేస్తుంది. ఇలా తొక్క తీసుకొని టమాటాలన్నీ చూసారా, టమాటాలన్నీ ఇలా తొక్క తీసాను ఫ్రెండ్స్. ఆ తొక్క తీసాక అన్నీ మెత్తగా చేసాను. టమాటాలన్నీ మెత్తగా చేసుకోవాలి, జ్యూస్లా చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు ఏ కూరలని ఇలా వేస్తే గ్రేవీ అన్నది బాగా వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం మరీ బాగా ఉడకనివ్వకుండా కొంచెం వేడి నీళ్ళు అయ్యాక అందులోని టమాటాలు వేసేస్తే టమాటాలన్నీ వేడికి మగ్గిపోయి ఆ టమాటా తొక్కలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూసారా? ములక్కాయ కొంచెం ఉడికాక అందులోని టమాటా రసం వేసేయాలి. ఇలాగైతే మనకి గ్రేవీ ఇలాగ వచ్చిందనుకోండి, మనం రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. చూసారా? భలే కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ములక్కాయ టమాటా మసాలా గ్రేవీ కర్రీ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.